ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో రవి బుధుడు గురువు, భాగ్యస్థానంలో కేతువు, దశమ స్థానంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో శనీశ్వరుడు, తృతీయ స్థానంలో రాహువు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనుకున్న స్థాయిలో మంచి శుభవార్తని ఆహ్వానాన్ని పొందగలుగుతారు. అయిన వాళ్ళు మిత్రులు వాళ్ళల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి మిమ్మల్ని పిలవరేమో, ఆ బరువు బాధ్యత తగ్గుతుందేమో, కాస్తంత విశ్రాంతి తీసుకుందాము, తలనొప్పులకి దూరంగా ఉందాము అన్న ఆలోచనలు మీకు ఉంటాయి. కానీ ఎక్కడైతే సమస్య ఉందో, ఎక్కడైతే చిక్కుముళ్ళు ఉన్నాయో అక్కడికి ప్రత్యేకంగా మీకు ఆహ్వాన పత్రిక ఇవ్వటమే కాక మిమ్మల్ని వాళ్ళతో కూడా తీసుకెళ్లే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. మీరంటే పెద్ద మనిషి, మీరుంటే బాగుంటుంది, మీ చేతుల మీదుగా చేయిస్తే కలిసి వస్తుంది, మీరు నిలబడితే ఏ సమస్య రాదు అని ఒక మంచి బిరుదుని కూడా మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. కానీ ఈ స్ట్రెస్ని హ్యాండిల్ చేసే సిచ్యుయేషన్లో మాత్రం మీ మానసిక పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ వారం పరిహారం: ప్రతి మంగళవారం రోజున మంగళగౌరీదేవి వ్రతాన్ని లేదా పూజని ఆచరించడము, లేదా అమ్మవారి అష్టకం అష్టోత్తరాన్ని చదవటము, పసుపు రంగు పువ్వులతో అమ్మవారికి పూజను సమర్పించి సుమంగళి పసుపు, ఆరావళి కుంకుమతో కుంకుమార్చన, పసుపుతో అర్చన చేయండి. పూజ జరిగిన తర్వాత ఈ పసుపుని కుంకుమని మీరే బొట్టుగా ధరిస్తే చాలా బాగుంటుంది. మంచి జనాకర్షణ అనేది ఏర్పడుతుంది. అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. ప్రత్యేకించి కార్యాలయంలో ఏర్పడుతున్న చికాకులకు సంబంధించి మహాపాశుపత హోమాన్ని మీకు అవకాశం ఉన్నప్పుడు జరిపించుకోగలరు. దీనివలన మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి స్త్రీలకు నూతన అవకాశాలను పొందుతారు. తాత్కాలిక వ్యాపారాలు కలిసి వస్తాయి. చేసే ప్రతి పనిలోనూ ఏవో చిన్న చికాకులు, వాళ్ళు వీళ్ళు ఏదో విమర్శిస్తున్నారన్న మాటలే కానీ మీరు చేస్తున్న పని తీరు వైనం బాగుంటుంది. మంచి ఫలితాలను కూడా మీరు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.